ప్రియమైన ప్రేక్షకులారా, డియర్ లవర్ లైక్ ఆడియన్స్, మేము చేస్తున్న వీడియోలు మీకు నచ్చినట్టయితే we are doing videos. If you are liking, లైక్ చేసి, like do, కామెంట్ చేసి, comment also do. మీ బంధుమిత్రులందరికీ షేర్ చేసి, Your relatives, friends and neighbors కి share do. అలాగే మన ఫన్మోజీ ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే Funmoji channel you are watching but no subscribing. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. Now only subscribe do friends. Also కింద bell icon click forget don't. ఇక వీడియో స్టార్ట్ చేసేయండి, నేను వెళ్ళొస్తాను. దసరా ధమాకా ఆఫర్స్, పప్పు కట్ స్మాల్ మిలియన్ సేల్. అబ్బో ఏంటిది? ఐఫోన్ 17 Pro Max మొన్నే కదా ఒకటి రిలీజ్ చేశారు, మళ్ళీ ఇది ఇంకో కొత్త మోడల్ ఏంటి? అవును నాన్నగారు, నాకు ఒకటి కొనిస్తారేటి? రూప్ మీద ఒకటి ఇస్తాను, ముందు ఉన్న ఫోన్ తిన్నంగా వాడు. వాడుతున్నానండి, హ్యాంగ్ అయిపోతుంది. ఆహా, ఇదిగో ఈ ఫోన్ చూడు. ఎప్పుడో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు కొన్నాను. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయిపోయి ఓజీ సినిమా కూడా రిలీజ్ చేస్తారు. అయినా చూడు, చెక్కు చెదరలేదు, స్క్రీన్ పగలలేదు. మరి నీదెందుకురా హ్యాంగ్ అయిపోతుంది? మీరేమన్నా నాలా గేమ్లు ఆడతారా, ఇన్స్టాగ్రామ్ చూస్తారా, స్నాప్లు పంపుతారా, ట్విట్టర్ లో ఫ్యాన్ వార్స్ చేస్తారా? రే, ఫోన్ కనిపెట్టింది దూరంగా ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి రా, ఇలా అడ్డమైన యాప్స్ ఎక్కించుకొని వాడడానికి కాదు. ఇది స్మార్ట్ ఫోన్ అంటారు నాన్నగారు. మీరు చెప్పే ఫోన్ ఎప్పుడో బీసీ కాలంలోనే అంతమైపోయింది. ఇప్పుడు దీంతో ఎవడో ఫోన్లు మాట్లాడట్లేదు. ఏమన్నా కావాలంటే వాట్సాప్ లో మెసేజ్ పెడతాం. మనం ఏం చేస్తున్నామో అవతలకి తెలియాలంటే స్నాప్చాట్ లో స్నాప్ పెడతాం. ఎవరైనా కనెక్ట్ అయ్యే కంటెంట్ ఉంటే ఇన్స్టాలో రీల్ చేస్తాం, స్టోరీలో షేర్ చేస్తాం. సినిమాలు చూడడానికి ఇన్ని యాప్లు ఉన్నా టెలిగ్రామ్ లోనే డౌన్లోడ్ చేస్తాం. వాట్సాప్ లో స్టిక్కర్లు పెడతాం, ఆకలిస్తే జొమాటోలో ఆర్డర్లు పెడతాం. ఇంకా గేమ్ల విషయానికి వస్తే, ఒరే ఇంక మనిషివా మానవ మృగానవా ఇంకెంతసేపు ఆడతావు, ఆపరా బాబు అని ఫోన్ బ్యాటరీ డ్రైన్ అయ్యే వరకు పెయిన్ లేకుండా ఆడతాం. ఇంత చిన్న ఫోన్ లో ఇన్ని పనులని చేస్తున్నాం నాన్నగారు, అందుకే హ్యాంగ్ అయిపోతుంది. అయితే నువ్వు ఓ పని చేయరా. ఏంటి నాన్నగారు అది? ఆ ఫోన్ వాడడం మాని. అయినా ఈ దసరా ఆఫర్లు అని చెప్పి వాళ్ళు అమ్మే సరుకంతా సంవత్సరం మొత్తం ఎవరో కొనకుండా వదిలేస్తే సామాన్లేరా. ఇదేదో భలే ఉంది. ఒరే మను, నాకు ఐడియా వచ్చిందిరా. మనం కూడా మన కొట్లో దసరా ధమాకా సేల్ పెడితే ఎలా ఉంటదంటావు? మందో పెద్ద డిమార్ట్, రత్నదీపు మీరు ఆఫర్లు పెట్టగానే ఎగేసుకొని వచ్చి కొనేసుకోవడానికి. రే పనికి మళ్ళదవా, ఆఫర్లు ఉన్నాయంటే జనాలు ఎక్కడికైనా ఎగబడతారా? ఒకసారి ఆలోచించు. సామాన్లు తక్కువకి వస్తున్నాయంటే ఎక్కడో ఉన్న డిమార్ట్ కి వెళ్తారా, లేదంటే పక్కనే ఉన్న మన షాప్ కి వస్తారా? ప్రాక్టికల్ గా ఆలోచిస్తే వస్తారు నాన్నగారు, కానీ ఫన్మోజికల్ గా ఆలోచిస్తేనే డౌట్. అది మనం పెట్టే ఆఫర్లు బట్టే ఉంటది. అబ్బో, ఎందుకు ఏటో ఆఫర్లు. అయినా నీకు చెప్తే నాకేం వస్తుంది రా బొంగు. అదే షాప్ కి వచ్చే కస్టమర్లు చెప్పావు అనుకో, క్యాష్ అయినా వస్తుంది. రే గోరా గోరా అంకుల్ చెప్పండి. మన షాప్ లో దసరా ఆఫర్లు పెట్టబోతున్నాను రా. దసరాకి ఆఫర్స్? కొంప తీసి కొబ్బరికాయ కొంటే అట్టుపల్లి ఫ్రీ, పసుపు కొంటే కుంకుమ ఫ్రీ, అగరబత్తి కొంటే ఆర్త కర్పూరం ఫ్రీ అని పూజా సామాగ్రి షాప్ ఏమైనా పెడుతున్నారా? గూడు బయట చెప్పులు కాపలా కాసే వాళ్ళు ఆలోచించకరా. దసరా అంటే పండగ గుళ్ళోనే ఉంటదేంటి, ప్రతి గడపలోనూ ఉంటది. అందుకే నిత్యావసర సరుకుల మీద ఆఫర్లు పెడుతున్నాం. వండర్ఫుల్ ఐడియా. ఎంతకీ ఏంటంకుల్ ఆఫర్లు? ఇదిగో ఈ చీటీలో ఉన్నాయి, వెళ్ళి బ్యానర్ ప్రింట్ చేయించుకొచ్చి షాప్ బయట పురుకాసులతో కట్టేద్దాం. బ్యానర్ అంటున్నారంటే ఏదో పెద్ద పెద్ద ఆఫర్లు అయ్యి ఉంటాయి. సబ్బు కొంటే 2 షాంపూ ప్యాకెట్లు ఫ్రీ. ఒళ్ళంతా రుద్దుకొని స్నానం చేసినోడికి పాపం తలంటుకోవాలంటే షాంపూ ఉండాలి కదరా, అందుకే ఈ క్రేజీ ఆఫర్. షాంపూ బాటిల్ కొంటే ఆయిల్ ప్యాకెట్లు ఫ్రీ. ఎస్, బేసిక్ గా మన వాళ్ళు ఆయిల్ పెట్టుకున్నారంటే తలస్నానం చేస్తారు కదరా, అందుకే ఈ ఆఫర్. డెటాల్ కంటే కాటన్ ఫ్రీ. ఎస్, ఎవరికైనా దెబ్బ తగిలినప్పుడు డెటాల్ రాయాలంటే కాటన్ ఉండాలి కదరా, అదే ఈ కాంబో ఆఫర్. ఏంటంకుల్ ఈ ఆఫర్లు? పిసిని కొట్టు కిరాణా కొట్టు వారి దసరా బ్లాక్ బస్టర్ ఆఫర్. ఈ బ్లాక్ బస్టర్ ఆఫర్స్ లో లేవు, బొక్క పెట్టే ఆఫర్స్ లా ఉన్నాయి. నీకేం తెలీదు, ఐ నో ది ఆడియన్స్ పల్స్. అసలు నీకేం తెలుసురా? కస్టమర్స్ వాంట్ దట్ ఆఫర్స్, దే వాంట్ దట్. అది తర్వాత మధ్య పోద్దేమో చూసుకోండి. నీకేం తెలీదు, ముందెళ్ళి బ్యానర్ కొట్టించుకునిరా. ఇదిగో బండి తాళం. సర్లేండి. ఇదేంటి అంకుల్ స్టార్ట్ అవ్వట్లేదు? కొంచెం సైడ్ కొంచెం కొట్టరా. అయినా స్టార్ట్ అవ్వట్లేదు అంకుల్. ఇదేంటిది సడన్ గా స్టార్ట్ అవ్వట్లేదు? పొద్దున బానే వచ్చాం. అంత గట్టి కొట్టకండి, కిక్కు ఊడిపోతుంది. ఇదేంట్రా ఈ టైంలో హ్యాండ్ ఇచ్చింది? దానికి లెగ్స్ లేవు కదా అంకుల్. ఎకసకాలొద్దు, బండి తోసుకుంటూ వెళ్ళు. ఫస్ట్ బ్యానర్ ప్రింట్ కి ఇవ్వు, తర్వాత ఈ బండి మెకానిక్ షాప్ లో రిపేర్ కి ఇవ్వు. అయితే ముందు డబ్బులు ఇవ్వు.
అంటే తోసుకుంటే వెళ్ళాలి కదా అంకుల్. పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళడానికి అయితే డబ్బులు కావాలి, బండి తోసుకొని వెళ్ళడానికి ఎందుకురా? ఆ బ్యానర్ కొట్టించడానికి కావాలి కదా. అక్కర్లేదు, అక్కడికి వెళ్ళి నాకు ఫోన్ కొట్టు, ఎంత అయితే అంత వాల్యూకి మన కొట్లో సరుకులు ఇచ్చేద్దాం వితౌట్ ఆఫర్, అది కూడా చెప్పు. ధర్మ ప్రభు. ఓకే అంకుల్. సరే సరే మెల్లిగి వెళ్ళు. మెల్లిగా వెళ్ళడానికి నేను తోలుకొని వెళ్ళాలి అంకుల్, తోలుకొని వెళ్ళాలి. నాన్నగారు నాన్నగారు నువ్వేంట్రా మళ్ళీ పొద్దున్న బురదన్న సరిపోదా? మళ్ళీ ఎందుకు వచ్చావు? నా అంతటి నేను రాలేదు నాన్నగారు, అమ్మ పంపిస్తే వచ్చాను. ఆహా, ఏంటంటే విషయం? 1 కేజీ సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్, 1/2 కేజీ మినపగుళ్ళు, ఒక 200 రూపాయల క్యాష్ తెమ్మని అమ్మ పంపిందండి. ఆహా, ఈ సరిపోతాయా? లేదంటే ఇంటి పత్రాలు, బ్యాంక్ అకౌంట్ పాస్వర్డ్లు, షాప్ పేపర్లు కూడా ఇచ్చామంటావా? ఇప్పుడు ఏమడిగా నాన్నగారు అంతా ఇదైపోతున్నారు? ఒక ఆయిల్ ప్యాకెట్, మినపగుళ్ళు, 200 క్యాష్ అంతేగా? అంతేనా? ఒక ఆయిల్ ప్యాకెట్ రేట్ ఎంతో తెలిసేట్రా నీకు? 185 రూపాయలు. ఇప్పుడు ఇంత ఖర్చుతో కూడుకున్న వంట ఏం చేస్తుందట? అంటే నేనే గారెలు వేయమన్నాను నాన్నగారు. గారెలా? ఏంటి నాన్నగారు అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చారు? ఇంత ఆయిల్ వేస్ట్ చేసి గారెలు వేసుకోవడానికి మన బంగారు కొట్టు ఫ్యామిలీ కాదు నాన్న, పిసిని కొట్టు ఫ్యామిలీ. మన కిరాణా కొట్టు ఉందని కొంతమ్మ కోరికలు ఏం కోరకు, కొంచెం మిడిల్ క్లాస్ కొడుకులా బిహేవ్ చెయ్యి. నాన్నగారు అవునరా, ఆయిల్ మినపగుళ్ళు ఓకే, లాస్ట్ లో 200 క్యాష్ ఏంట్రా? అంటే వెళ్ళేటప్పుడు అలా చికెన్ పట్టుకెళ్దామని. అబ్బో, గారెలు చికెన్ కర్రీ ఎక్సలెంట్ కాంబినేషన్. అయిన నాన్నగారు నాటుకోడి అయితే ఇంకా బాగుంది. కోడితే మొహం మూకుడు అయిపోయి. మన పిసినగొడ్డు భవనంలో టిఫిన్ అంటే ఉప్మా, తిని తిని అది బోరు కొడితే ఇడ్లీ. ఇవన్నీ కాదనుకుంటే ముందు రోజు మిగిలిపోయిన అన్నంతో పులిహార చేయడము, లేదంటే దాన్నే పెరుగన్నంగా తినేయడము. అంతేగాని గారెలు గీర్లు అన్నామంటే నాకు ఒళ్ళు గీరలు ఎక్కిపోతాయి. ఇలా కొడుకు గారు అడగడం, అమ్మగారు తెచ్చేమండము సాగుతుంది వీళ్ళకి ఇలాగా. హలో అంకుల్. చెప్పరా గోరా? ఈ మెకానిక్ షాప్ బండి బోరు కొట్టింది, కొత్తది మార్చేమంటున్నాడు అంకుల్. నా బండి ఆడికి బోరు కొడితే నేనెందుకు మార్చాలరా? అబ్బా, బోరు కొట్టడం కాదు అంకుల్, బోరుకు వచ్చేసింది. అవునా? ఏది అడిగోసారి ఫోన్ ఇవ్వు. ఇదిగో బాబు, జగన్నాథం గారు మాట్లాడతారంట. ఇదిగో. ఇవ్వండి. హలో జగన్నాథం గారు, ఎలా ఉన్నారండి? నేను బాగానే ఉన్నాను. ఏంటండి ఈ మధ్యన ఈ టైపు రావట్లేదు? కొంచెం బిజీగా ఉన్నాను. అంత బిజీ ఏంటండి బాబు మీకు? ఉదయం 6 గంటలకు పిఎం తో పార్టీ మీటింగ్, 10ంటికి ట్రంప్ తో మంతనాలు, సాయంత్రం 7 చిరంజీవితో స్టోరీ సిట్టింగ్. నీకెందుకురా బాబోయ్, ఈ కుర్రోడు చెప్పింది నిజమేనండి? ఆడ అలాగే అవుతాడు గాని ముందు బండికి ఏమైందో చెప్పు. ఒకసారి లైన్ లో ఉండండి. ఈడు బండికి సర్వీసింగ్ చేస్తున్నాడా, శవానికి పోస్ట్ మార్టం చేస్తున్నాడా? జగన్నాథం గారు చెప్పయ్యా. మరేమోనండి, బండికి గుండెకాయ బాగా వీక్ అయిపోయిందండి. గుండెకాయ? ఇంజన్ అండి. కొట్టుకుందామా లేదా, కొట్టుకుంటే ఎక్కడ అయిపోతానా అని భయంతో కొట్టుకోవడం ఆపేసిందండి. పైగా లివర్ కంప్లైంట్ కూడా ఉందండి. లివరా? అదేనండి, పెట్రోల్ ట్యాంక్ లీకేజ్ ప్రాబ్లం ఉందండి. మెదడేమో ఎలగలా వద్దానికి ఎలగలా కొట్టేసుకుంటుందండి. మెదడా? అదేంట్రా? హెడ్ లైట్ అండి, ఇదిగో చూడండి, బల్బు కూడా ఎలగట్లేదు. అయితే ఏం చేయాలంటావు ఇప్పుడు? రక్తం మార్చి చూద్దామండి. గుండెకాయ పని చేస్తే ఓకే, లేదంటే లేదు. రక్తం ఏంటయ్యా? ఇంజిన్ ఆయిల్ అండి. ఈడబ్బా, ఈడు ముందెక్కడో చికెన్ షాప్ లో పనిచేసినట్టున్నాడు. నాకు తెలిసి ఇంజిన్ ఆయిల్ మారితే సరిపోద్దండి, కొత్త నాటుకోడి పుంజులా తయారైపోద్ది బండి. డౌట్ లేదు, ఈడు పక్క అక్కడే పనిచేసి. ఇదిగో బాబు, చెప్పండి. నువ్వేం చేస్తావంటే ఇంజిన్ ఆయిల్ మార్చి చెప్తాను. మార్చేస్తానండి. ఇదిగో అదే చేత్తో మార్చేసిన ఇంజిన్ ఆయిల్ ఒక కవర్లో వేసి మా ఓడికి ఇచ్చే చెప్తాను. ఇంజిన్ ఆయిల్ అదేం చేసుకుంటారండి బాబా? ఎందుకంటావేంటయ్యా, ఇంటి గేట్లు తుప్పట్టేయకుండా తుడుచుకోవడానికి ఉపయోగపడుతుందా? చైన్ లో ఆయిల్ కింద వేసుకోవడానికి ఉపయోగపడుతుందా? నట్లు బోల్ట్లు ఏమైనా టైట్ అయిపోతాయి, లూజ్ చేయడానికి ఉపయోగపడుతుందా? మరి ఇన్ని ఉపయోగాలు ఉన్న ఆయిల్ ని వేస్ట్ గా నేను ఎందుకు వదిలేస్తాను? బాబోయ్, మీరు మామూలు కుర్తోలు కాదండి. ఏంట్రా? అదేనండి, మీరు చాలా పొదుపు మనిషి అంటున్నాను. మా పిసినగొట్ట వంశంలో మంచితనం తర్వాతే ఏదైనా కాదు, పొదుపుతనం తర్వాతే ఏదైనా. అర్థమైపోయిందండి. ఇంజిన్ ఆయిల్ కవర్లు కట్టి మీ ఓడికి ఇచ్చేస్తానే. సరే సరే, ఇదిగో బాబు. అంకుల్, ఇది మరీ దారుణం అంకుల్. నోర్మే ఎదవా, ఫాస్ట్ గా బ్యానర్ పట్టుకుని రా, అవతల కస్టమర్లు వచ్చే టైం అయింది. రండి సార్, ఏం కావాలి? 1 కేజీ కందిపప్పు ఇవ్వండి. అబ్బా, పొద్దు పొద్దున్నే మీలా కేజీలో 2 కేజీలు తీసుకునే వాళ్ళంటే నాకు చాలా రెస్పెక్ట్ అండి. ఈ రోజు కనుక మీరు మా షాప్ లో ఉన్న ఆఫర్లు వింటే ఓ నెలకు సరిపడ సామాన్లన్నీ మా షాప్ లోనే కొంటారు. ఆఫర్లా ఏంటండి అవి? కేజీ కందిపప్పు కొంటే 50 గ్రాముల కందిపప్పు ఫ్రీ అండి.
50 గ్రాములు కందిపప్పు ఫ్రీయా? అంటే మీరు ఇప్పుడు ఇచ్చే 50 గ్రాముల కోసం మేము కేజీ కందిపప్పు కొనాలేటండి? అలా కాదండి, మీకు ఆఫర్ సరిగా అర్థమైనట్లేదు. ఇప్పుడు మీకు 1 కేజీ కందిపప్పు తూకం వేస్తూ ఓ 50 గ్రాములు తగ్గిచ్చేస్తాను అనుకోండి, మీరు గొడవ పెడతారా ఎట్రా? మళ్ళా మన మాట ఆడతాను. మరి నేను అదే 50 గ్రాములు కేజీకి ఫ్రీ ఇస్తుంటే మీకు ప్లస్సే కదండి. ప్లస్సే. మరి ఉత్తునే వచ్చేదాన్ని వద్దంటారు ఏంటండి? మీకు వద్దపోతే చెప్పండి, ఆ పై 50 గ్రాములు తీసి కేజీ వేసేస్తాను. వద్దు, ఆ ఫ్రీ కూడా ఇయ్యండి. అలా అన్నారు, బాగుంది. ఇదిగోండి పంచదార తీసుకోండి, అయితే కేజీకి 100 గ్రాములు ఫ్రీ. అయితే అది కూడా వేయండి. ఇదిగోండి మినపప్పు కూడా 2 కేజీలకి 100 గ్రాములు ఫ్రీ. అయితే అది కూడా వేసేయండి. అన్నీ కట్టేశానండి, ఇంకేనా కావాలో చూడండి. వద్దండి, నెలకు సరిపడా అని చెప్పి 2 నెలలకు సరిపడా సామాన్లు కొనిపిస్తారు. మన షాప్ లో ఆఫర్లు అలాంటివి. మీరంటే చాలా తెలివైన వాళ్ళు కాబట్టి ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకున్నారు. నిజమేనండి. ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు? అంటే నేను కందిపప్పు కొందామని వచ్చానండి, మీరేమో ఇన్ని కొనిపిస్తారు. ఇవన్నీ ఎలా మోసుకెళ్లాలా ఏంటా అని. అయ్యో బాబాయ్, అలా అంటారేటండి? మన దగ్గర ఫ్రీ హోమ్ డెలివరీ సర్వీస్ కూడా ఉంది. ఇదిగో మాటల్లోనే డెలివరీ బాయ్ కూడా వచ్చేసాడు. డెలివరీ బాయ్ దేనికి, ఎవరికి? ఈయనకేరా. ఇదిగోండి మీరు బిల్లు కట్టేసి అడ్రస్ రాసి ఇంటికి వెళ్ళండి, సామాన్లన్నీ బాయ్ తో ఇంటికి పంపించేస్తాను. చాలా థ్యాంక్ యూ సార్. అలాగే ఓ 100 రూపాయలు ఎక్స్ట్రా చేయండి డెలివరీ ఛార్జెస్. అదేంటండి ఫ్రీ హోమ్ డెలివరీ అన్నారు? డెలివరీ ఫ్రీయేనండి, కానీ డ్రైవర్ ఛార్జ్. పాపం ఆడు బతకాలి కదా, పెళ్ళం బెట్టలో ఉన్న అనాథ. మీరేం భయపడకండి సార్, సేఫెస్ట్ డెలివరీ సర్వీస్ ఉంటది. ఓకే సార్, త్వరగా పంపించండి. ఓకే సార్, నెక్స్ట్ మంత్ మళ్ళీ మన షాప్ కి వచ్చేయండి, దీపావళి ఆఫర్లు ఉంటాయి. సరేనండి. బుద్ధున్నాడు ఎవడో మళ్ళీ రాడు. ఏంట్రా ఏదో అంటున్నావు? ఏం లేదంకుల్, నీ బుద్ధికి తలా అంటున్నాను. ఎంతగా మిగిలిపోయిన ఇంజిన్ ఆయిల్ తెచ్చావా? తెచ్చాను అంకుల్. అది సర్లే, త్వరగా వెళ్ళి సామాన్లన్నీ అడ్రస్ లో డెలివరీ చేసి వచ్చే. ఎలా చేయను అంకుల్, ఎలా చేయను? డెలివరీ చేయడానికి బండి కూడా లేదు, ఆడు సాయంత్రం ఇస్తా అన్నాడు. డెలివరీ చేయడానికి బండి ఎందుకురా గజ్జే, భోజనం మోసుకెళ్ళిపో. అంకుల్ 100 వద్దా? కావాలి. మరి మూసుకుని వెళ్ళు. వామ్మో, ఇది వస్తుందేటి? హాయ్ జగ్గు. హాయ్ పిగ్గు. ఏంటి ఎలా వచ్చావు? అరువు కోసమా? కాదు, ఆయిల్ కోసం. ఆయిలా? నువ్వు డైరెక్ట్ గా పక్కింటోళ్ళని ఎదురింటోళ్ళని ఐటెంలు అడిగేస్తావు కదా, మళ్ళీ వండుకోవడం ఎందుకు? ఆల్రెడీ మిగిలిన ఐటమ్స్ అన్ని అడిగేసాను జగ్గు, గారెలు ఒక్కటే మిగిలాయి. అయినా రోజు ఎన్ని ఐటమ్స్ అని అందరినీ అడుగుతాము, ఏదోటి అనుకుంటారు కదా. అబ్బో, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో అని కూడా ఆలోచిస్తున్నావు అన్నమాట. సర్లే కాని నీకు నూనె ఎంత కావాలేంటి? 2 లీటర్లా లీటరా? అన్ని లీటర్లు నేనేం చేసుకుంటానమ్మా, 1/2 లీటర్ ఇవ్వు సరిపోద్ది. 1/2 లీటర్లో గారెలు ఏం చేస్తావా? పోన్లే సంతోషం, ఇంకా చెంచాడు అడగలేదు. 1/2 లీటర్ ఆయిల్ 60 రూపాయలు. ఎందుకమ్మా 60 రూపాయలు? దుబాయ్ నుంచి మా ఆయన వచ్చినప్పుడు నీకు కొంచెం తెప్పించిస్తానులే. అయితే వెళ్ళి మీ ఆయన వచ్చినప్పుడు వండుకో గారెలు. అలా కాదు జగ్గు, నువ్వు సాగదీకు పిగ్గు, మర్యాదగా డబ్బులు ఇచ్చి పట్టుకెళ్ళు, లేకపోతే ఆయిల్ లేదు గీయలేదు. మరి 60 రూపాయలంటే ఎక్కువ కాదు, 10 రూపాయలు తీసుకుని ఇవ్వచ్చు కదా. 10 రూపాయలకి దీనికి 1/2 లీటర్ నూనె కావాలంట. వచ్చే 10 రూపాయలు మనం ఎందుకు వదులుకోవడం? ఈ ఇంజిన్ ఆయిల్ కొంచెం పోసి అమ్మేద్దాం, ఎలాగో మనకి అది ఫ్రీగానే వచ్చింది కదా. సరే, నువ్వు అడుగుతున్నావు కాబట్టి 10 రూపాయలకి ఇస్తున్నాను, 1 నిమిషం ఉండు. ముందు 10 రూపాయలు కొట్టు. ఇదిగో తీసుకో. ఆయిల్ పట్టు. ఏంటమ్మా ఈ ఆయిల్ నల్లగా ఉంది? ఇదా? ఇది మామూలు నూనె కాదు పంకజం, కేరళ నుంచి స్పెషల్ గా తెప్పించిన నల్ల నువ్వుల నూనె. దీంతో వండుకొని తింటే లైట్ గానే ఉంటది, నువ్వు కాబట్టి ఇది ఇస్తున్నాను. అబ్బా, నేనంటే నీకు ఎంత అభిమానం జగ్గు. వెళ్ళు వండుగా. ఇంకా ఇదేంటి నల్లగా ఉంది? స్మోకీ ఫ్లేవర్ అనుకుంటా. ఈ కూరగాడు ఏంటి మన ఇంట్లో కూర్చుని గారెలు తెగబొక్కేస్తున్నాడు? రే యాబ్రాసి, ముందా గారెలు కింద పెట్టు. ఎందుకు అంకుల్, పసివాడి నోటి దగ్గర కూడా అలా లాక్కుంటారు? నువ్వు పసివాడు కాదురా, పాపిస్తోడివి. ఆ గారెలు అలాగివ్వి. టేస్ట్ కొత్తగా ఉంది. అయినా నేను అసలు గారెలు వేద్దని చెప్పాను కదా. లక్ష్మి,
లక్ష్మి, ఏంటండి? నీకు ఎన్నిసార్లు చెప్పానే గారెలు బూర్లు పూరీలు లాంటి నూనెలో దేవి ఐటమ్స్ ఇంట్లో ఉండొద్దని. ఇప్పుడు ఈ గారెలు వేసినందుకు ఎంత నూనె వేస్ట్. అయ్యో రామా, ఈ గారెలు నేనేలేదండి, పంకజం పంపించింది. అంటే ఇవి పంకజం వేసి తెచ్చిన గారెలా? అవునండి. అంటే ఇవి ఇంజిన్ ఆయిల్ గారెలా? ఎరా టేస్ట్ ఏం తేడాగా తెలియట్లేదా? టేస్ట్ దేవుంది అంకుల్, కడుపు నిండిపోతే అదే హ్యాపీ. రే ఖర్చూరపు మొహోడా, అది ఏ ఇచ్చింది పామాయిల్ లో కాదురా, ఇంజిన్ ఆయిల్ లో. అంకుల్ కడుపులో ఏదో అయిపోతుంది అంకుల్, మోటార్లు తిరిగేస్తున్నాయి. నాకు కూడా అలాగే ఉందిరా. మరి ఇంకా చూస్తున్నారు ఏంటి అంకుల్, కక్కండి. రే గోరా, నీ మొహం ఎలా చూపించరా, నాకు కూడా వాంతి అయిపోద్ది. నా దగ్గర 10 రూపాయలు దొబ్బేసి ఇంజిన్ ఆయిల్ ఇస్తావా? ఇప్పుడు బాగా అయిందా? పక్కింటోళ్ళతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. ఎడిటర్ ఇప్పుడు వేసుకో BGM.